అట్లా అట్లా ఓకు ఏటవాళ్ళు మళ్ళీ తెల్లనుకుంటు ఇందాక రెండు కలుసుకోవాలి. ఈ పక్క కూడా ఈ పక్క కొట్టి అట్లే జర దూరం పెట్టు, జర దూరం కొట్టు. మన కొబ్బరి ఉండదు, కొబ్బరిలాగా కొట్టిగా అది ఆ పార రాదు. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా, ఇంకా ఈ చెంప ఉంది కదా ఇట్లా తీసుకో, ఇది ఇట్లా తీసుకో, మధ్యలో మట్టి తీసుకోవాలి. అంతే మధ్యలో వచ్చేస్తుంది. ఇంకా ఇట్లా 5 తోలు ఇంటి తీసుకుంటే అర్ధ కిలో అక్కడ దీని మీద వేసుకో, దీని మీద వేసుకో, దీని మీద వేసుకో. ఇక్కడ తీసి మరి వేయాలి. తీసే పద్ధతులు అన్నట్టు ఇవి సార్లు పేరు తీసే పద్ధతులు అట్లా తీయాలనండి మన మాటి. ఇప్పుడు ఇట్లా అయింది కదా, నేనేమంటున్నా అంటే ఇంట్లో నువ్వేం చేసినావు అంటే 2 కిలోల మట్టి వేసినావు. అయితే 5 తోలు తీస్తే 10 కిలోల మట్టి అవుతుంది. మరి మనం ఏం చెప్పినావు, అర్ధ కిలోనే కావాలన్నావు. మరి ఈ 10 కిలోల మట్టిని అర్ధ కిలో ఎట్లా చేయాలి? దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. కూర్చో, ఇక రొట్టెలాగా చేయాలి. దీన్ని రొట్టెలాగా చేసి ఇట్లా ఇట్లా చేయాలి. 4 భాగాలు చేయాలి. ఇట్లా చేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇగో ఇది 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 తీసేద్దాం. ఈసారి ఇది తీసేద్దాం, నెక్స్ట్ సారి ఇది తీద్దాం. ఇది తీసి ఇది అవసరం లేదు మనకు, ఇది కలుపుకుందాం. ఇది మనకు కావాలి. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ రొట్టెలాగా చేస్తాం. చేసి మళ్ళీ 4 భాగాలు. అప్పుడు ఇది ఇది తీసేద్దాం, ఇది తీసుకుందాం. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మన పొలంలో ఉన్న మట్టి అంతా మనకు కలిసిపోతుంది. అన్ని మూలాలు అర్ధ కిలో వస్తుందో అప్పుడు ఉంచుకొని తీసుకురావాలి. అర్ధ కిలో వచ్చిన దాకా చేయాలి. ఇప్పుడు ఎట్లుందంటే ఇంట్లో ఏమీ లేవు నిజంగా చెప్పాలంటే. ఇంకా గీడగో ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇది వేసి ఇస్తున్నామని ఎండబెట్టి కవర్లకు ఎత్తండి. ఇంకోటి ఏంటంటే సార్ కవర్లు ఇస్తాడు, మరి నువ్వు ఎత్తినవు, ఆయన ఎత్తి అందరూ తీసాడు వచ్చి పడేసేది. మరి నీదేంది నేనదేంది అని ఎట్ట తెలియాలి? ఏం చేయాలి, సిటీల మీద నీ పేరు, మీ నాయన పేరు, నీ ఫోన్ నెంబరు, నీ సర్వే నెంబరు రాసి అనలేయాలి. అనలేసేస్తే సార్ ఏం చేస్తాడు అవి చూసుకొని దాని సార్ ఇంకో లేబుల్ వేసి రాసి పెన్నుతో రాసి పంపిస్తాడు.